నమస్తే వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు వైకుంఠ ఏకాదశిన విఐపీలతో కిక్కిరిసిన తిరుమల క్షేత్రం శ్రీవారి సేవలో తెలుగు రాష్ట్రాల స్పీకర్లు మంత్రులు కాకినాడ జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ గేమ్ చేంజర్ షో ఫ్యాన్స్ ప్రమాద స్థలం పరిశీలన తొక్కేసలాట బాధితులకు శ్రీవారి దర్శనం స్వస్థలాలకు ప్రత్యేక వాహనం కృతజ్ఞతలు తెలిపిన బాధితులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వ్యాఖ్య బీజేపీతో పోరాట ధైర్యం కాంగ్రెస్ కు ఉందన్న షర్మిల ఇండియా కూటమి వేదికగా నెరవేరుస్తానని వెల్లడి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అనేక మంది ప్రముఖులు దర్శించుకున్నారు. యోగా గురువు రామ్దేవ్ బాబా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు అనిత, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సవిత, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మొదలైన వారు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజా నరసింహ, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, కడియం శ్రీహరి, సునీత లక్ష్మారెడ్డి, ఎంపీలు సీఎం రమేష్, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బండ్ల గణేష్, క్రీడాకారులు చాముండేశ్వరీనాథ్, పుల్లల గోపీచంద్, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్లు శ్రీవారిని దర్శించుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్ మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు నుండి కాకినాడ జిల్లా పర్యటనకు వెళుతూ మార్గ మధ్యంలో రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ప్రమాదం జరిగిన స్థలం వద్ద కొద్దిసేపు ఆగారు. అనంతరం ఆయన పిఠాపురం చేరుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పటేల్ ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనకాపల్లిలోని ప్రముఖ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. అనకాపల్లిలోని దేవుని గుమ్మం వెంకటేశ్వర స్వామి ఆలయం, గాంధీనగరం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు దర్శించుకునేందుకు కమిటీ సభ్యులు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లిలోని దేవుని గుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయ వ్యాపార ప్రముఖులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనకాపల్లి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏపీలో నిలబడి పోరాడే ధైర్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల ఉద్ఘాటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా తాను ఆ బాధ్యతను ఇండియా కూటమి వేదికగా నెరవేరుస్తున్నానని చెప్పుకొచ్చారు. విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ను కించపరిచేలా నిండు సభలో అమిత్ షా మాట్లాడితే ఏపీలో ఏ ఒక్క పార్టీ కూడా ఖండించకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. మన దేశాన్ని, మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉందన్నారు. మోడీ గారు వెన్నుపోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి 10 సంవత్సరాలు ఇస్తామని మోడీ గారు స్వయంగా మాటిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అలాంటి వాళ్ళను ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డలలో ఎవరైనా నించున్నారు అంటే అది ఒక్క షర్మిలారెడ్డి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నించుంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలోనే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్న ఏకైక అలయన్స్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఇండియా బ్లాక్ మాత్రమే. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రిజర్వేషన్లు రూపుమాపే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టే ప్రమాదం ఉంది.
మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. మళ్ళీ చెప్తున్నా, అన్ని వర్గాలకు మేలు జరగాలన్నా, సెక్యులరిజం మన దేశంలో బ్రతికి ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక పిలుపునిచ్చింది, మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పిలుపు, మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని గౌరవించే పిలుపు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇంత ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానించిన బీజేపీ అయినా అమిత్ షా అయినా క్షమాపణలు చెప్పాలి. అమిత్ షా గారు రాజీనామా చేయాలని, రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలు ఆ సమయంలో మౌనం వహించడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. The insult Mr. Amit Shah has done to Baba Saheb Ambedkar inside the parliament, that also in Rajya Sabha, in the winter session, in unacceptable to the Congress party. Congress party has raised it in that time itself that it should be Mr. Amit Shah must withdraw this statement, and the next day when Mr. Amit Shah was not withdrawing it, we asked for his apology and resignation. Now Congress party is very clear that this is a pattern by RSS and BJP to denigrate Baba Saheb Ambedkar. Historically they had been very hard towards Baba Saheb Ambedkar and Mahatma Gandhi. Therefore Congress party has decided to go to the people, explain to people that the way Amit Shah has insulted Baba Saheb Ambedkar is not acceptable to us. The saddest part for Andhra Pradesh is that Telugu Desam party members, Janasena members and Jagan party members, MPs were present in parliament and they were just keeping mum and just they were maintaining silence. And that is the saddest part of Andhra Pradesh. When Baba Saheb Ambedkar is insulted by Amit Shah, Mr. Jagan and his party MPs were just keeping quiet. And they say that they are fighting against BJP. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనకాపల్లిలోని ప్రముఖ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. అనకాపల్లిలోని దేవుని గుమ్మం వెంకటేశ్వర స్వామి ఆలయం, గాంధీనగరం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు దర్శించుకునేందుకు కమిటీ సభ్యులు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లిలోని దేవుని గుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనకాపల్లి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విజయనగరంలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు దేవాలయాల వద్ద బారులు తీరారు. విజయనగరం టౌన్ సెంటర్ లేఅవుట్ లో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. ఉత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కొండ చుట్టూ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. కళాకారులు ప్రదర్శించిన కోలాటం, భక్తి గీలాపనన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. Jai Ganga,
జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. మహావిష్ణువును ఉత్తర ద్వార గుండా దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. దీంతో ఆలయాలన్నీ హరినామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుండే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుణ్ణి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. అనంతరం మోదీ పర్యటనలో సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేశారని, ఈ పెట్టుబడులతో 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వైసీపీ నాయకులకు పరిపాలన చేత కాదని, గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అమర్నాథ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో తిరుపతిలో సుమారు 6 నుంచి 7 మంది చనిపోయారని చెప్పి మనకున్న సమాచారం. దురదృష్టం, ఒక దైవ దర్శనానికి వెళ్ళి దైవ లోకానికి వెళ్ళిపోయారు. ఈ తొక్కులాట వలన బహుశా ఆ చైర్మన్ గారు అధికారుల వైఫల్యమే అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగింది అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఏమైనప్పటికీ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి వాళ్ళకు కూడా మరి మనశ్శాంతి కలిగించాలని, వాళ్ళని ప్రభుత్వం ఓదార్చాలని, వాళ్ళని సేఫ్గా అన్ని సౌకర్యాలు కల్పించి వారి వారి ఇళ్లకు ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా జరిపించి వాళ్ళని చేర్చాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మీరు పరిపాలన చేతగాక ఎంతసేపు ప్రజల్ని ఎట్లా దోచుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని ఎట్లా దోచుకోవాలి, ఎవరి దగ్గర ఉన్న కంపెనీ ఎలా లాక్కోవాలి, ఈ పనుల మీదే మీ వ్యవహారం అంతా గడిపారు తప్పితే ప్రజలకు ఏం చేద్దాం, మేము ఏదో బటన్ నొక్కేసాం కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మాకు ఓట్లు వేస్తారు, ప్రతి సమావేశంలో 98% మాకే ఓట్లు అని చెప్పిన ఈ జగన్ వారి యొక్క అనుయూయులు మరి ఇక్కడ మన విశాఖపట్నంలో కూడా మంత్రిగా వెలగబెట్టారు 2.5 సంవత్సరాలు. మరి ఆయన అమర్నాథ్ గారికి మరి తెలిసి మాట్లాడుతున్నాడు మైకి దొరకగానే పూనకం వస్తుంది ఆయనకి, అదేదో గొప్ప అనుకుంటాడు. అనకాపల్లిలో ఈవేళ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు, డ్రైనేజ్ సౌకర్యాలు లేవు, మంచినీరు సౌకర్యాలు లేవు. నువ్వు మంత్రిగా ఏం సాధించావో చెప్పండి. ఈ 2.5 సంవత్సరాలు నువ్వు అక్కడ తాళపాలెంలో 350 ఎకరాల భూమి కొట్టేసి అది లేఅవుట్ వేసుకొని మీరు అమ్ముకొని ఇష్టం వచ్చినట్టు డబ్బు సంపాదించడం తప్పితే నీకు అక్కడ ప్రజల బాగోగులు ఏం బాగు చేసావో చెప్పు. ప్రజలు అందుకే నిన్ను కుక్కలాగా తీకుంటా కూడా నువ్వు ఇంకా 6 నెలలు అవ్వకముందే మొదలు పెట్టా అరవడం. నువ్వు ఈ మధ్యన మాకు తెలిసింది నెలకోసారి నువ్వు ఫారెన్ వెళ్తున్నావు అని చెప్పి. మరి నీ పాస్పోర్ట్ కూడా ప్రజలకు చూపిస్తే అవన్నీ తెలుస్తాయి. నీకు ఎంత డబ్బు వచ్చిందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు నెలకోసారి ఎట్లా వెళ్తావండి? నేను ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, నాకు వీసా 10 సంవత్సరాలు ఇచ్చారు అమెరికాకి, ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాను. అలాంటిది నెలకోసారి మరి మహానుభావుడు ఒక్కొక్క దేశం ట్రిప్ వేస్తున్నాడంటే మరి ఎంత డబ్బులు ఉన్నాయో స్టాక్ మొన్నే చెప్పాను మీకు. నెలకు అంత డబ్బు వస్తే ఏం చేసుకోవాలి మనం? ఎక్కడ పెట్టాలో తెలియదు, ఖర్చు పెడతా ఉంటాం. మరి అందువల్ల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నీ స్థాయి ఏంటి? ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకు ఉందనుకో. నువ్వు ఏది పడితే అది వాగితే ప్రజలు మళ్ళీ నిన్ను మొన్న కొట్టినట్టే చెప్పదెబ్బ కొట్టినట్టే కొడతారు. మళ్ళీ ఎలక్షన్లో కూడా నువ్వేమీ గెలిచే పరిస్థితి నీకు లేదు. నువ్వేదో గాజువాకలో ఇన్ఛార్జ్ అయినంత మాత్రాన గాజువాకలో సత్యరా గెలవలేవు నువ్వు మళ్ళీని. ఇది ప్రజలు తీర్పు గ్యారంటీగా నీకు మళ్ళీ చూపిస్తావని చెప్పి తెలియజేస్తూ, నువ్వు విమర్శించే ముందు విమర్శించు. ఇవాళ తిరుపతిలో జరిగింది అది ప్రభుత్వం పొరపాటు అంటున్నావు, అయితే అయ్యి ఉండొచ్చు. పొరపాటును మనం ఎవరు కూడా కాదని చెప్పలేం. కానీ దానికి కారణాలు ఏంటో ఎంక్వైరీ చేయకుండా నువ్వు ఊరికే ఇప్పుడు నువ్వు అక్కడ ప్రమాదం జరిగింది పలవాడలో, అచ్యుతాపురంలో, నువ్వేం సాయం చేసావు? అది నువ్వు నీ గురువు గబగబా డబ్బులు అందించండి అని చెప్పి మీ వాటా మీరు దండుకొని పోయారు తప్పితే వాళ్ళు ఎలా ఉన్నారు? హాస్పిటల్ కనీసం మీరు ఇచ్చారా?
మీ గురువు వచ్చారా హాస్పిటల్ చూడడానికి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారని చెప్పి మీరు తెలుసుకోవాలి. నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5:30 నుండి భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు కలుగజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేకమైన పూజలు చేశారు. భక్తుల రాక దృష్ట్యా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తోపులాటలు జరగకుండా క్యూ లైన్లు, బార్కేడ్లు ఏర్పాటు చేశారు. కటిలవాయి రాము. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసులకు న్యాయవాదులకు మధ్య గొడవ జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా కోర్టుకు వచ్చిన పోలీసులు న్యాయవాదులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక పోలీస్ వీడియో రికార్డ్ చేశారు. న్యాయవాదులు పోలీసుల మీదకు దూసుకు వచ్చి ఆ వీడియోను డిలీట్ చేయాలని పట్టుబట్టడంతో గొడవ జరిగింది. చివరికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి పార్థసారథి అక్కడికి రావడంతో సద్దుమణిగింది. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం రథోత్సవం నిర్వహించి మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో బీసీ కులాలకు చెందిన వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, పోలీస్ డైరెక్టర్ జనరల్ గా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం ద్వారా బీసీల సామాజిక గౌరవాన్ని పెంపొందించిందని బీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చట్టసభలలో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చేసిన తీర్మానం బీసీలకు గొప్ప వరమని అన్నారు. దీనిని వెంటనే చట్టం రూపొందించాలని కోరారు. ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన భాగంగా గ్రేటర్ విశాఖపట్నానికి నూతన అధ్యక్షుడిగా సోదరుడు చంద్రబోస్ గారిని నియమించడం జరిగింది. నియామక పత్రం కూడా మీ సమక్షంలోనే ఇవ్వటం కూడా జరుగుతుంది. వారు ప్రజాసేవ కోసం, బీసీ వర్గాల ఎదుగుదల కోసం, సమాజంలో ఈ రోజున ఇంత శాతం ఉన్నామని చెప్పుకున్నటువంటి బీసీ వర్గాలన్నిటికీ ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఏ విధంగా రాజకీయ పార్టీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారు అనేటువంటి ఆలోచనతో నేను కూడా సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చినందుకు మరి సుభాష్ చంద్రబోస్ గారికి మరి పూర్తిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీలో అనేక దఫాలుగా జంతర్ మంతర్ దగ్గర బీసీ సమస్యల పట్ల ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు కూడా చేయటం కూడా జరిగింది. 77 సంవత్సరాలు అవుతుంది మనకి స్వతంత్రం వచ్చి, ఈరోజు వరకు కూడా కులగణాంకాలు లెక్కించలేదు అంటే మరి ఎంత బాధాకరమైనటువంటి అంశం అనేది మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ చట్టసభల్లో
బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాం. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఓబీసీ మహిళల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఓబీసీ మహిళలు మా వాటా ఎంత అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎవరికీ లేనటువంటి క్రిమిలేని తేమని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రమోషన్స్లో బీసీ ఉద్యోగులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో మండలి సిఫార్సులను కూడా అమలు చేయమని చెప్పని కేంద్రం పైన అనేక దఫాలుగా ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాలు కొనసాగిస్తున్నా కూడా మరి బీసీగా ఓబీసీగా నేను ప్రధానమంత్రిని అవుతాను, ఈ దేశానికి ఈ జాతికి నేను మేలు చేస్తానని చెప్పని ఆయన నేను ఒక పేపర్ బాయ్గా ఉన్నాను, నేను ఒక ఛాయ్వాలుగా ఉన్నానని చెప్పుకొని మరి ఇవాళ దేశ ప్రధాని అవటం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆకాంక్షించారు, ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఒక ఓబీసీ వ్యక్తి దేశానికి ప్రధాని అయితే మన కష్టాలు మన బాధలన్నీ కూడా తీరతాయని చెప్పని ఎంతో ఆనందంతో 3 దఫాలుగా మిమ్మల్ని ప్రధానమంత్రిగా చేశారు. కానీ ఈరోజు వరకు కూడా ఆ యొక్క ప్రధానమంత్రిగా మీరు చేయాల్సినటువంటి ఈ వర్గాలన్నీ మిమ్మల్ని నమ్ముకొని ఈ దేశానికి మిమ్మల్ని ప్రధాని చేస్తే మీరు ఇంతవరకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దయచేసి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం, చట్టసభల్లో మాకు బీసీలకి ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించాలి, బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి, ఓబీసీ మహిళలకు కూడా మా వాటా ఎంతో మీరు చెప్పాలి, అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమినల్ని కూడా ఎత్తేయాలని చెప్పని దేశవ్యాప్తంగా అనేక దఫాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆగస్టు 7వ తారీఖున దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మండలి సిఫార్సు అమలు చేయాలని చెప్పని అనేక సభలు సమావేశాలు పెట్టి అటు కేంద్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు, కేంద్ర మంత్రులకి, పార్లమెంటు సభ్యులకి కూడా అనేక దఫాలుగా మేము మరి విన్నవించడం జరుగుతూ ఉంది. మా మొర ఎవరు కూడా ఆలకించట్లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మరి అదేవిధంగా ఇటీవల మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 33% స్థానిక చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. చాలా సంతోషమే. మీరు తీర్మానం చేసి పంపించినంత మాత్రాన సరిపోదు, దాని కార్యాచరణని దాన్ని ఏ విధంగా అమలు చేయాలనేది మీరు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు కనుక మరి నరేంద్ర మోడీ గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ దేశంలో చిరస్థాయిగా ఒక ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ని ఏ విధంగా తలుచుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మీరు చట్టసభల్లో రిజర్వేషన్ ఏ రోజైతే కల్పిస్తారో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పి తెలియజేస్తారు. తుమ్మలగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ముక్కోటి ఏకాదశి వేడుకలో ఆలయ వ్యవస్థాపన అధ్యక్షుడు చెవిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అర్చకులు ఆగమోక్తంగా పూజలు చేసి వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు చేశారు. అంతకుముందు చెవిరెడ్డి కుటుంబ సభ్యులు అభిషేక సేవలో పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం గుండా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.